1947లో భారత్ స్వాతంత్రం పొందింది. కానీ అది ఒక దేశం కాదు. 565 రాజ్యాలు, 565 రాజులు, 565 నిర్ణయాలు. ఈ అన్నింటినీ కలిపి ఒక దేశంగా మార్చడం చరిత్రలోనే ఒక గొప్ప మిషన్. బ్రిటిష్ పాలనలో ఇండియా 2 భాగాలుగా ఉండేది. బ్రిటిష్ ఇండియా 565 ప్రిన్స్లీ స్టేట్స్. ఈ భారీ పని వెనక ఉన్న మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయనతో పాటు విపి మీనన్ కీలక పాత్ర పోషించారు. స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ వెళ్ళిపోయారు. కానీ ఈ రాజ్యాలకు స్వతంత్రము ఉండే హక్కు ఇచ్చారు. ఇప్పుడు ప్రశ్న, ఇవి అన్నీ ఎలా భారత్‌గా మారాయి? ఈ ఏకీకరణ లేకపోతే భారత్ 500 దేశాలుగా విడిపోయేది. యుద్ధాలు ఆగకుండా కొనసాగేవి. ఎకానమీ పూర్తిగా కుప్పకూలేది. విదేశీ శక్తులు మళ్ళీ పాలించేవి. ఒక్క మాటలో ఈ నిర్ణయం తీసుకోపోతే ఇండియా అనే దేశమే ఉండేది కాదు. బ్రిటిష్ పాలన సమయంలో భారతదేశంలో సుమారు 565 ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి. ఇవి నేరుగా బ్రిటిష్ పాలనలో కాకుండా రాజుల ఆధీనంలో ఉండేవి. ప్రతి రాష్ట్రం ఒక ప్రత్యేక రాజ్యం లాంటిది. కానీ వీటన్నింటిపై చివరి అధికారం బ్రిటిష్ చేతుల్లో ఉండేది. ప్రతి ప్రిన్స్లీ స్టేట్‌కు ఒక రాజు లేదా నవాబు ఉండేవాడు. వారు తమ ప్రాంతంలో చట్టాలు, పన్నులు, పాలన అన్నింటినీ నియంత్రించేవారు. ప్రజల జీవితం వారి నిర్ణయాలపై ఆధారపడి అందువల్ల ప్రతి రాష్ట్రం ఒక చిన్న దేశంగా పనిచేసేది. బ్రిటిష్ వారు ఈ రాష్ట్రాలపై సూపర్ పవర్‌గా ఉండేవారు. రక్షణ, విదేశీ సంబంధాలు, ముఖ్య నిర్ణయాలు బ్రిటిష్ చేతుల్లో ఉండేవి. రాజులు తమ స్థానాన్ని కాపాడుకోవడానికి బ్రిటిషర్‌ను అనుసరించాల్సి వచ్చేది. ఈ విధంగా బ్రిటిష్ మొత్తం ఇండియాను నియంత్రించారు. 1947లో బ్రిటిష్ ఇండియాను విడిచిపెట్టినప్పుడు ఒక ఒక పెద్ద శక్తి ఖాళీ ఏర్పడింది. ముందుగా అన్ని నిర్ణయాలు తీసుకునే కేంద్రం అధికారం లేకుండా పోయింది. దీంతో ప్రిన్స్లీ స్టేట్ భవిష్యత్తు అనిశ్చితంగా మారింది. మరియు దేశంలో అ అస్థిరత పెరిగే అవకాశం వచ్చింది. బ్రిటిష్ వారు వెళ్ళినప్పుడు తర్వాత ప్రతి రాష్ట్రానికి 3 ఎంపికలు ఇచ్చారు. ఇండియాలో చేరడం, పాకిస్తాన్‌లో చేరడం లేదా స్వతంత్రంగా ఉండడం. ఈ నిర్ణయం పూర్తిగా వారి చేతుల్లో ఉండడం పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇది దేశాన్ని విభజించే ప్రమాదాన్ని కలిగించింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో నాయకత్వం తీసుకున్న వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన దేశాన్ని ఒకటిగా చేయాలనే లక్ష్యంతో ముందుకు వచ్చారు. ధైర్యం, తెలివి, కఠిన నిర్ణయాలతో దేశ ఏకీకరణలో కీలక పాత్ర పోషించారు. ఈ ప్రక్రియలో ఆయనకు సహకరించిన ముఖ్య అధికారి విపి మీనన్. ఆయన పాలనా చట్టాలపై మంచి అవగాహన కలిగి ఉండి వ్యూహాలు రూపొందించారు. పటేల్‌తో కలిసి ప్రణాళికలు సిద్ధం చేసి రాజ్యాలను ఒప్పించే పనిలో కీలకంగా ఉన్నారు. దేశ ఏకీకరణ కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించబడింది. ప్రతి రాష్ట్రాన్ని వేరువేరుగా అర్థం చేసుకొని వారి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ప్లాన్‌లో శాంతియుత చర్చలు, అవసరమైతే కఠిన చర్యలు కూడా ఉండేవి. రాజులను ఒప్పించడానికి డిప్లొమసీ ప్రధానంగా ఉపయోగించారు. వారికి గౌరవం ఇవ్వడం, భద్రత హామీ ఇవ్వడం, ఆర్థిక ప్రయోజనాలు చూపించడం ద్వారా వారిని ఇండియాలో చేరేలా చేశారు. ఇది రక్తపాతం లేకుండా పెద్ద విజయంగా నిలిచింది. ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ యాక్షన్ అనే ఒప్పందం ద్వారా రాజులు అధికారికంగా ఇండియాలో చేరారు. ఈ ఒప్పందం ప్రకారం రక్షణ, విదేశీ వ్యవహారాలు కేంద్రానికి అప్పగించాలి. మిగతా విషయాల్లో వారికి కొంత స్వయం పాలన కొనసాగింది. చాలా ప్రిన్స్లీ స్టేట్స్ స్వచ్ఛందంగా ఇండియాలో చేరాయి. వారు దేశ ఏకీకరణ ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు. ఈ శాంతియుత ప్రక్రియ వల్ల రక్తపాతం తక్కువగా జరిగింది మరియు దేశం త్వరగా ఒక్కటిగా మారింది. రాజ్యాలకు కొంత స్వయం పాలన కొనసాగించే అవకాశం ఇచ్చారు. దీనివల్ల వారు తమ సంప్రదాయాలు,
స్థానిక పరిపాలన కొనసాగించారు. ఈ నిర్ణయం వారిని ఒప్పించడంలో ముఖ్య పాత్ర పోషించాయి. రాజులకు గౌరవం, భద్రత హామీ ఇచ్చారు. వారి వ్యక్తిగత ఆస్తులు, హక్కులను కాపాడతామని చెప్పడం వల్ల వారు భయపడకుండా ఇండియాలో చేరడానికి ముందుకు వచ్చారు. ఆర్థిక ప్రయోజనాలు కూడా కల్పించారు. ప్రైవీ పర్స్ అనే పద్ధతి ద్వారా రాజులకు వార్షిక చెల్లింపులు ఇచ్చారు. ఇది వారికి స్థిరమైన ఆదాయం కల్పించి ఇండియాలో చేరడానికి ప్రోత్సహించింది. ఈ విధానాల వల్ల 500కు పైగా రాష్ట్రాలు ఎలాంటి పెద్ద సమస్య లేకుండా ఇండియాలో కలిసాయి. ఇది ప్రపంచ చరిత్రలోనే ఒక పెద్ద శాంతియుత ఏకీకరణగా గుర్తింపు పొందింది. కొన్ని రాష్ట్రాలు మాత్రం ఇండియాలో చేరడానికి నిరాకరించాయి. తమ స్వతంత్రాన్ని కొనసాగించాలని కోరుకున్నాయి. ఇవి దేశానికి పెద్ద సవాల్‌గా మారాయి. హైదరాబాద్ రాష్ట్రం ఇండియాలో చేరడానికి నిరాకరించడంతో ఆపరేషన్ పోలో చేపట్టారు. ఈ సైనిక చర్య ద్వారా హైదరాబాద్‌ను ఇండియాలో కలిపారు. జూనాగఢ్ రాష్ట్రం పాకిస్తాన్‌లో చేరడానికి నిర్ణయించుకుంది. కానీ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. చివరకు ప్రజా ప్రజాభిప్రాయం ద్వారా ఇండియాలో చేరింది. కాశ్మీర్ సమస్య పెద్ద యుద్ధానికి దారితీసింది. ఇండియా పాకిస్తాన్ వార్ 1947, 1948 ఈ యుద్ధం తర్వాత కాశ్మీర్ ఇండియాలో భాగమైంది. ట్రావంకోర్ మొదట స్వతంత్రంగా ఉండాలని భావించింది. కానీ తర్వాత పరిస్థితులను అర్థం చేసుకొని ఇండియాలో చేరింది. ఇది డిప్లొమసీ విజయం. భోపాల్ కూడా మొదట ఆలస్యంగా నిర్ణయం తీసుకుంది. కానీ చివరకు ఇండియాలో చేరింది. ఈ విధంగా అన్ని రాష్ట్రాలు ఒక్కొక్కటిగా కలిసాయి. చివరకు అన్ని ప్రిన్స్లీ స్టేట్ ఇండియాలో విలీనం అయ్యాయి. ఇవి దేశాన్ని ఒక సమగ్ర దేశంగా మార్చాయి. చిన్న రాష్ట్రాలను పెద్ద యూనిట్లుగా మార్చారు. ఇది పరిపాలన సులభం చేయడానికి అవసరం అయ్యింది. దేశాన్ని పార్ట్ ఏ, బి, సి స్టేట్‌గా విభజించారు. ఇది పరిపాలన సౌలభ్యం కోసం చేసిన తాత్కాలిక ఏర్పాటుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం తన నియంత్రణను పెంచింది. ఇది దేశ ఏకత్వాన్ని కాపాడడానికి కీలకం. ఈ మార్పుల వల్ల దేశ పరిపాలన సులభమైంది. ప్రజలకు సేవలు అందించడం సులభమైంది. 1956లో స్టేట్ రికగ్నైజేషన్ యాక్ట్ అమలు చేశారు. ఇది రాష్ట్రాల పునర్వ్యవస్థలో ముఖ్య ఘట్టం. భాషల ఆధారంగా రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. ఇది ప్రజల ఐక్యత, సంస్కృతి కాపాడడానికి ఉపయోగపడింది. తర్వాత సంవత్సరంలో కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. దేశ అభివృద్ధికి అనుగుణంగా మార్పులు జరిగాయి. చివరికి భారత్ 28 రాష్ట్రాలుగా మారింది. ఇది ఒక గొప్ప ఏకీకరణ విజయంగా నిలిచింది. ఇది కేవలం పొలిటికల్ హిస్టరీ కాదు. ఇది ఒక నేషనల్ బిల్డింగ్ మిరాకిల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే మన దేశం ఈ స్థాయికి రావడం చాలా కష్టం. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి పవర్ఫుల్ హిస్టరీ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫేవరెట్ స్టేట్ ఏది కామెంట్‌లో చెప్పండి.